జరుగుతున్నాయి కదా జూబ్లీ హిల్స్ ప్రచారాలు. ఒకసారి మనము పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఎట్లా నడుస్తున్నాయి ప్రచారాలు, ఏమంటున్నారు గ్రౌండ్? అమ్మ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఫీల్డ్ లో పనిచేస్తారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు నవీనాథ్ను గెలిపిస్తారు ఆ నమ్మకం మాకు ఉంది. మరి రౌడీ షీటర్ అని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తారు, అదేమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? పొలిటికల్ గా అవన్నీ మామూలు ఏమో అంటుంటారు. అవన్నీ వాళ్ళకు డైవర్షన్ పాలిటిక్స్ కదా. నవీనాథం ఎట్లా ఓడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు అంతే, వేరేదేం లేదు. అట్లా కాదులే, అసలు కాదులే నవీనాథం. ఏమంటారు నవీన్ యాదవ్ గురించి? మీరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్తారు సార్? ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్తారు నవీన్ యాదవ్ గెలిపివ్వండి, అందరం జవాబుదారుగా ఉంటాం. నవీన్ యాదవ్ గెలిపివ్వండి, అందరు జవాబుదారుగా ఉంటాము, పనులు చేసి పెడతాం. మైనారిటీ ఓట్లు అన్ని కూడా కాంగ్రెస్ కి అన్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు తెలిపినప్పటికీ కూడా ఎంఐఎం నేతలు ఎందుకు ఈ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తలేరు? ప్రతి దానికి మనం జవాబు చెప్పలేమమ్మా. అల్టిమేట్ మేము జవాబుదారుగా ఉంటాం. నవీన్ యాదవ్ని గెలిపిమని జూబ్లీ హిల్స్ ఓటర్లను కోరుతున్నాం. యాదవ్ని గెలిపిమని అప్పీల్ చేస్తున్నాము. జవాబుదారుగా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి మాట ప్రకారం పనులు చేసి పెడతాం. రేవంత్ రెడ్డి ఇక్కడ మేము గెలుస్తూనే పథకాలను అమలు చేస్తాం, లేకపోతే చెయ్యమన్నట్టు మాట్లాడింది కదా. అంటే గెలవకపోతే ఇక్కడ పథకాలు అమలు కావా? అదో అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లని జగ్గారెడ్డి సార్ కోరుతున్నారు. మరి చూడాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరిని గెలిపిస్తారు. మరి అభివృద్ధికి ఓటు వేస్తారా, లేదంటే సానుభూతి కోటేస్తారా, లేదంటే వీళ్ళిద్దరిని కాదనేసి బీజేపీని ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా? వీటి కోసం మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్ టీవీ.